హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి, జలుబులు జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి నాన్ మాడ్యులర్ అండ్ స్మాల్ కిచెన్ వాళ్ళకి ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతాయి. అవేంటంటే శారీ బాక్సులు అండ్ స్వీట్ బాక్సులు ఏవైనా అట్టపెట్టెలు ఉంటే మనకి ఎలా యూజ్ అవుతాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నా ఛానల్లో ఏమున్నాయని మీకు తెలియాలి కాబట్టి నా ఛానల్లో వచ్చి ఫ్యాషన్ ఆన్లైన్ రివ్యూస్ ఉంటాయండి. అండ్ అలాగే ఆన్లైన్లో మనం షాపింగ్ చేసినప్పుడు మంచి ఆఫర్స్ వస్తుంటాయి కదా, ఆ ఆఫర్స్ కూడా మీకు చెప్తుంటాను. అలా కుకింగ్ టిప్స్ అండ్ అలాగే కిడ్స్ ఫ్యాషన్ గురించి చెప్తాను. అలాగే డివోషనల్గా మనకి ఆచారాలు అవన్నీ కూడా మనకి ధర్మ సందేహాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుందో అలాంటివి కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ మీద మనకి యూజ్ అవుతుందండి. ఈ చిన్న చిన్న స్వీట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని పడేసే బదులు మనం ఇలాగ కౌంటర్ టాప్ మీద మనం ఇలా బాక్సులను అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, ఉప్పు, కారం, తిరగమాత గింజలు, అలాగే పసుపు, ఆయిల్ డబ్బాలు, ఇవన్నీ మనం పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయడం వల్ల ఏంటంటే కౌంటర్ టాప్ పాడవకుండా ఉంటుంది, మనకి క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. మూవ్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా, వీటిలో అయితే నేను హ్యాండీగా ఉండడానికి అని చెప్పని ఇలాగ లెమన్ టీ కానీ ఈ శాచెట్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పని ఇలా పెట్టుకున్నాను. ఈ పింక్ కలర్ ఆర్గనైజర్లో ఏంటంటే నేను కట్లరీ యూజ్ చేస్తాను. స్పూన్స్తో పాటు పెట్టేస్తే మనకి ఏంటంటే షార్ప్గా ఉంటాయి, కట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఇలా సపరేట్గా పెడతాను. ఇలా మనకి మొబైల్ ఫోన్స్ కొత్తగా ఎప్పుడన్నా కొన్నవి ఉంటాయి కదా, ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి బాక్సులను అయితే మనం ఇలాగ అడుగున పేపర్ పెట్టేసుకోవచ్చు. నేనైతే స్వీట్ బాక్సులు అడుగున వచ్చినాయి యూజ్ చేస్తున్నాను. ఏమంటే ఎప్పుడో వచ్చిన స్వీట్ బాక్సులు అండి, నేను రెగ్యులర్గా స్వీట్స్ ఏం తినము. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం స్వీట్స్ తెస్తుంటాం కదా, అలా వచ్చిన బాక్స్ అనమాట. ఇదైతే మొబైల్ బాక్స్ కదా, వీటిలో నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తే హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఒకే బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం చిందరవందరంగా పెట్టుకున్న అవసరాన్ని కనిపించకుండా ఉంటాయి కదా, అందుకోసమని నేనైతే ఈ హెయిర్ బ్యాండ్స్ అని హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ హెయిర్ బ్యాండ్స్లో కలిపేస్తే కనిపించవు కదా, అందుకని వాటిని సపరేట్గా పెడుతున్నాను. ఈ బ్యాంగిల్స్ కానీ ఈ హెయిర్ క్లిప్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా, అలాంటివి హ్యాండీగా ఉండడం కోసం ఈ బాక్సులు అయితే పెట్టేస్తున్నాను. అప్పుడప్పుడు యూజ్ చేసి మనం సపరేట్ బాక్సుల్లో ప్యాక్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా వాడే వాటి కోసం మళ్ళీ ఆ బాక్సులు తీయడం ఎందుకని చెప్పని అలా పెట్టేశాను అనమాట. ఇదైతే ఏదో ఫేస్ క్రీమ్కి వచ్చింది చిన్న బాక్సు, ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది. చిన్న చిన్న బాక్సులు నేను పడేయను, నాకు నచ్చితే ఉంచేస్తాను. దీంట్లో అయితే మనం బ్లాక్ బీడ్స్ అయితే నేను ఇలాగా సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇవి మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసి పెట్టుకోవడానికి, అలా దాంట్లో పడేస్తే చిక్కుపడతాయి కదా, అందుకని చెప్పని దీంట్లో పెట్టేసుకున్నాను, డస్ట్ పడకుండా ఉంటాయని చెప్పని. ఈ బాక్సులను అయితే పెద్దదాన్ని పైన పెట్టి చిన్నదాన్ని అడుగుని పెడితే మనకు ఒకదాని మీద ఒకటి స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటాయి. ఇంకా పాత హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం లూజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని నేనైతే కొంచెం బెండ్ చేసి ఇలా హుక్కు తగిలించాను. దీన్ని అయితే మనం బీడ్స్ కలెక్షన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ బీడ్స్ మనం ఒకటే యూజ్ చేయం కదా, మ్యాక్సిమం చాలామంది రకరకాలు యూజ్ చేస్తుంటారు కదా, ఇవైతే హ్యాండీగా ఉంటే చూసుకోవడానికి చిక్కుపడకుండా ఉంటాయని చెప్పని నేనైతే దీనికి తగిలించాను. ఈ ఐడియా మీకు ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పిన బాక్సులు ఉన్నాయి కదా, ఈ స్పేస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈ స్పేస్లో 2 బాక్సులను పెట్టేయచ్చు. ఇలాగా చిన్నది కింద పెట్టి పెద్దది పైన పెట్టామనుకోండి, మనకి ఈజీగా మనం కిందవి పైనవి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ చిన్న చిన్న ప్లేసెస్ని కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మొబైల్స్కి వచ్చినైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిలో అయితే మనం ఇంకొంచెం బరువున్నవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్టాండర్డ్గా కూడా ఉన్నాయి చూడండి. ఈ బాక్స్లో అయితే చిన్న బాక్స్ని కూడా దాంట్లో పెట్టేశాను. ఇదైతే మూవింగ్కి కూడా చాలా బాగుంటుంది. దీనిలో అయితే నేను మన బ్యూటీకి యూజ్ చేసే ఉంటాయి కదా, మనకి ఫేస్ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్లు కానీ సిరప్లు కానీ ఏమైనా సిరమ్స్ కానీ ఇలాంటివన్నీ మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్టాండర్డ్గా నించుంటాయి, హైట్లో ఉన్నాయి కాబట్టి. ఇది చిన్న పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి నేనైతే దీన్ని ఇలా యూజ్ చేశాను. ఇలా కనిపించే విధంగా పెట్టుకున్నామంటే మంచిగా ఆర్గనైజ్ బాగుంటుంది, మనం ఈజీగా తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మనకి కొరియర్ వచ్చింది, కట్ చేద్దామంటే కట్టర్ కనిపించదు, సిజర్ కనిపించదు. అలాగే ఏదైనా అవసరమైంది ఫోన్ నెంబర్ రాసుకోవాలంటే పెన్ను కనిపించదు.
అలాంటప్పుడే మనకి అవన్నీ ఒక చోట ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మర్చిపోతూ ఉంటాం కదా, మనకు అవసరానికి కనిపించకుండా ఉంటాయి. అందుకని చెప్పి ఇలా చిన్న చిన్నవన్నీ ఒక బాక్స్లో అయితే నేను వేసేసాను. నెయిల్ కట్టర్ కానీ, పెన్నులు కానీ, కట్టరు, అలాగే చార్జర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇవైతే ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. వీటిని అయితే నేను ఫ్రిడ్జ్ మీద ఆర్గనైజ్ చేశాను. ఫ్రిడ్జ్ మీద అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి, రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇదైతే బ్లూటూత్కి వచ్చిందనమాట బాక్స్. ఈ బాక్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. దానిలో అయితే నేను కాయిన్స్ వేసాను. చిల్లర ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక బాక్స్లో వేసామంటే మనకు అవసరమైనప్పుడు కూడా ఈ చిల్లరని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అద్దం విరిగిపోయింది కదా అని చెప్పని పడేస్తూ ఉంటారు కదా, నేనైతే ఆ అద్దాన్ని పడేయకుండా ఇలా చిన్న ఫ్రేమ్ని అయితే చేసేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంటుంది. ఇదైతే నేను ఎప్పుడో చేశాను, బట్ మీకు ఇప్పుడు చూపించే టైంకి చాలా పాతది అయిపోయింది కూడా. మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పని నేను ఇలా చూపించాను అనమాట. ఈ ఐడియా మీకు ఎలా ఉంది? మీరు కూడా ఎప్పటి నుంచి చిన్న చిన్న అద్దాలు పగిలిపోయినప్పుడు అద్దం పడేయండి, పగిలిన అద్దాలు ఉంచుకోకూడదు, కానీ ఫ్రేమ్ ఉంచుకోవచ్చు, అది ప్లాస్టిక్దే కాబట్టి ఏం కాదు. దీనిలో ఎలాగ మనం చిన్న ఫ్రేమ్ అయితే చేసుకోవచ్చు, క్యూట్గా ఉంటుంది. అలాగే ఇంకొంచెం పెద్ద బాక్సులు వస్తుంటాయి కదా, ఈ బాక్స్ని అయితే నేను స్పూన్స్ వేయడానికి యూజ్ చేశాను. బేస్లో ఒక పేపర్ అయితే వేసేసి దీనిలో మనకి యూస్ఫుల్ అయ్యే స్పూన్స్, సూప్ స్పూన్స్, అలాగే ఇవన్నీ చిన్న చిన్న స్పూన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అంటే పడేయమనుకోండి, కాకపోతే ఒకే చోట ఉంటే మనకి హ్యాండీగా ఉంటే తీసుకోవడానికి, దీనిలో ఉంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అందుకని చెప్పి నేనైతే ఇవన్నీ ఇలా వేసేసాను అనమాట. ఇవి అలాగే మనం ఫోర్కులు కూడా సపరేట్గా వేసుకుందాము. ఎందుకంటే ఫోర్కులు స్పూన్ అన్నీ కలిసిపోయినాయి అనుకోండి, పొరపాటున మనం స్పూన్ తీసుకునేటప్పుడు ఆ ఫోర్క్ షార్ప్గా ఉండి కట్ అవుతూ ఉంటాయి కదా, ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి స్పూన్ల వాటికి సపరేట్గా అండ్ అలాగే ఫోర్కుల వాటికి సపరేట్ బాక్సులు వేసాను. ఇవి రెండింటిని నేనైతే కిచెన్లో చాంబర్ ఉంటుంది కదా, ఆ చాంబర్లో అయితే కట్లరీ పెట్టే దాంట్లో పెట్టేశాను. యాక్చువల్గా అయితే ఒక చాంబర్లో మనకి కట్లరీ ఫోల్డర్ ఉంటుంది కదా, అది ఉంటుంది, అదైతే లేదు నా దాంట్లో. అందుకని నేనైతే ఇలాగే యూజ్ చేస్తాను అనమాట. స్పూన్స్, ఫోక్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి, గరిటెలన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిందరవందరంగా పెట్టేయలేం కదా, చాంబర్ ప్లేస్మెంట్ యూజ్ చేసుకోవచ్చు, బేసు నేనైతే యూజ్ చేయలేదు. అలాగే శారీస్కి వచ్చే అట్టపెట్టెలు చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి. పల్చగా ఉండే వాటిలో మనం ఏం పెట్టినా యూజ్ ఉండదు అనుకోండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాటిలో అయితే మనం ఒకేసారి వెత్తినా కానీ వెయిట్ బేర్ చేసే విధంగా ఉంటాయి. అందుకని అలాంటి వాటిని అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీనిలో అయితే నేను మెడిసిన్ పెడుతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చాలా మెడిసిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. సిరప్లు ఉంటాయి, పెద్దవాళ్ళ మెడిసిన్ ఉంటాయి, రెగ్యులర్గా కిట్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్, అవన్నీ నేను ఒక దాంట్లో ప్లేస్ చేసుకున్నాను. మనకి ఏదైనా అవసరమైనా కానీ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేనైతే దీంట్లో ఇలా మాస్కులు కూడా కంపల్సరీ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు, కాబట్టి మాస్కులు కూడా యూజ్ చేస్తూ ఉండండి. అలాగే రెగ్యులర్గా వాడే బాక్స్ మెడిసిన్ అంతా ఒక బాక్సులో, మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలతోటి వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక కవర్లో అయితే పెట్టాను నేను. ఇదైతే నేను బేబీ హగ్కి వచ్చింది, ఆ కవర్లో అయితే ప్లేస్ చేసి మెడికల్ కిట్ అని ఒక రాసి పెట్టాను అనమాట. ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు జర్నీస్ అప్పుడు అది మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఊరికి వెళ్ళేటప్పుడు. అంటే పిల్లలు కదా, ఎప్పుడు ఏ జలుబులు చేస్తుందో వాటర్ ప్రాబ్లం వల్ల, అందుకని చెప్పని అవి మాత్రం కంపల్సరీగా తీసుకువెళ్తుంటాను. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ఎందుకంటే డీహైడ్రేషన్ అయితే మాత్రం అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అందుకని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తాను. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి.